హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వచ్చేసి నేను 5 బ్లౌజులు ఒకేసారి ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, నేను ఈ 5 చీరలు వచ్చేసి ఒకరివే అండి. ఈ 5 చీరలు ఒకరివే ఆల్తి కాబట్టి ఒకేసారి కటింగ్ అయితే చేసుకోగలము. డిఫరెంట్ సైజ్ అయితే చేసుకోలేము కాబట్టి అందుకే ఈ 5 బ్లౌజులు ఒకరివే కాబట్టి ఈ వీడియోలో 5 బ్లౌజులు అనేది ఎలా కటింగ్ చేయాలో ఒకేసారి కటింగ్ అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వీటికి తగ్గట్టు లైనింగ్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు ఈ శారీస్ అయితే పక్కన పెట్టేసి వీటికి లైనింగ్ అయితే సేమ్ కలర్ అయితే తీసుకున్నాను నేను. ఇలా 5 లైనింగ్లు తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, బ్లౌజ్ ఇలా ఉంది కదా. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ మనము ఈ ఆల్తి బ్లౌజ్ ఉంది కదా, దీనికి సరిపోతుందా లేదా లైనింగ్ అనేది చూద్దాం. ఇక్కడైతే ఇలా ఉంటుంది కదా. ఈ బ్లౌజ్ ని ఇక్కడ చూడండి ఇలా ఫోల్డింగ్ చేస్తున్నా. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇది వెడల్పు అనేది ఎక్కువ వస్తుంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వెడల్పు అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు రండి, ఇలా ఫోల్డింగ్ చేస్తా. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు తక్కువ వస్తుంది కదా. ఇలా ఫోల్డింగ్ తక్కువ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా చూడండి, ఇక్కడికి ఇలా హ్యాండ్స్ పెట్టుకుంటే కదా చంక్ పీస్ అనేవి ఖచ్చితంగా పడతాయండి. కాబట్టి ఇలా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోకూడదు. ఇలా ఓపెన్ చేసి నేను చూపిస్తున్న విధంగా చేయండి మీరు కూడా. ఇక్కడ కూడా మీకైతే ఒక టిప్ అయితే చెప్తాను. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ ఇలా పెట్టేసి చూడండి, మనకు కరెక్ట్ సరిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వచ్చింది కదా మన బ్లౌజ్. ఇక్కడికి ఇంకా మన క్లాత్ కుట్ల కోసం కావాలి కాబట్టి ఇక్కడ జాయింట్ ఒకవేళ వేసుకున్నా కూడా అవి మనము సైడ్ జాయింట్ చేస్తాం కదా, అటువైపు అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ మనము అతికేసినట్టు ఏమి అనిపించదు అనమాట. అందుకే ఇలా చూసుకోవాలి. ఇక్కడ రండి, ఇలా చూసిన తర్వాత ఇక్కడ ఊడుకొల్చుకోవాలి మనం. ఈ రెండు ఎచ్చేస్తున్నాయి కదా, ఈ రెండింటిని పట్టుకొని మనము ఇక్కడ రండి, ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ కి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. అలాగే మనం ఇక్కడ టక్స్లు వేసుకుంటాం కదా, ఆ టక్స్ల కోసం కూడా ఒక 1/2 ఇంచు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచు స్టిచ్చెస్ వేయడానికి ఇక్కడ ఇలా చూడండి, ఇలా సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇంకా ఇంత మిగిలింది కాబట్టి నాకు కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా ఇప్పుడు హ్యాండ్స్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, మెజర్మెంట్ అయితే మీరైతే తీసేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఈ సైజ్ అనేది చూపించాను కదా. ఇక్కడ వరకు ఇలా ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ టక్స్ కోసం చేసుకొని వేసుకుంటాను కదా. ఇక్కడ ఒకవేళ ఇంతే క్లాత్ ఇదే చాలు మనకు అనుకుంటే ఇక్కడ సరిపోతుంది. మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి, వాళ్ళు లావ్ అవుతారు అనుకుంటే మాత్రం ఇంకా కొంచెం సైడ్ కనేది పెట్టుకోవాలి కదా. అలా పెట్టుకున్నప్పుడు ఈ హ్యాండ్స్ అయితే పని చేయదు. ఇటు సైడ్ మాత్రమే తీసుకోవాలి. నాకు ఇక్కడికి ఈ స్టిచ్చెస్ అనేవి సరిపోతాయి. ఈ సైజ్ ఇంతే కావాలి కాబట్టి నేను ఇక్కడికైతే మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఒకవేళ మీరు కావాలి ఇంకా ప్లేస్ ఉంది అనుకుంటే ఎక్కడికైనా మీరైతే చూసుకోవచ్చు. ఈ సైజు పెద్దది కాబట్టి ఇలా ఉంది. ఒకవేళ మీకు చిన్నదైతే ఇక్కడికే రావచ్చు, ఇక్కడికి కానీ రావచ్చు. అలా మీ ఈ సైజు ఉంది కదా, ఫస్ట్ ఈ మెజర్మెంట్ ఇక్కడ నుంచి ఈ లాస్ట్ కు ఫస్ట్ ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత మిగిలిన దానిలో హ్యాండ్స్ కి ఉపయోగించాలి. ఇప్పుడు దీంతో క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు రండి, నేను హ్యాండ్స్
ఇది హ్యాండ్ కదా, ఫ్రంట్ సైడ్ మన సైడ్ ఉంది. ఇప్పుడు ఇలా మనకి కుట్టుకి ఎంత కావాలో అంత ప్లేస్ అనేది వదులుకొని ఇక్కడి నుంచి ఈడ ఈడుంది కదా ఈ హెచ్ఎస్, ఇక్కడ ఈ బ్లౌజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే మార్కింగ్ వేసుకోండి. ఇలా ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా. ఇప్పుడు మనకి ఖర్చు కావాలి కాబట్టి ఇంకొంచెం యాడ్ అనేది చేసుకుందాం, ఇక్కడికి చేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ అయిపోయింది కదా, ఇక్కడ ఇటు సైడ్ ఈ చెయ్యి ఇలా పెట్టేసి ఈ హెచ్ఎస్ కుట్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడికి మార్కింగ్ అనేది వేసుకోండి. చూడండి ఇక్కడ వరకు అయితే ఖర్చు ఉంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్. అలాగే కుట్టు కోసం మనకు కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచు, అంతే. ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఇక్కడికి బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి కొంచెం పీస్ కావాలి కాబట్టి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఒక ఇంచ్ అంతా అట్లా పీస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పర్వాలేదు. ఒకవేళ పక్క ఉన్న వాళ్ళకైతే ఇక్కడికే వస్తుంది, కుట్లు లెగ్గేసేలోపు సరిపోతుంది. ఈ చెయ్యి కొంచెం సైజ్ బిగ్ సైజ్ కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా మీ కుట్టు, మీ వేలు ఇలా ప్రెస్ చేసి ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ ఇలా పైకి అయితే వేసుకోండి. ఇప్పుడు మీ వేలు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే మార్కింగ్ వేసుకోండి. ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ ఉంది కదా, ఇప్పుడు హాఫ్ ఇంచు మరి స్టిచ్ వేసుకోవడానికి, కాబట్టి ఇలా హాఫ్ ఇంచు స్టిచ్ అనేది వేసుకోవడానికి ఇప్పుడు కావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఇలా స్ట్రైట్ లైన్ అయితే వేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని ఇక్కడ చూడండి వాళ్ళు ఇక్కడ మిడిల్ పార్ట్ అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంతమందికి అయితే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, కానీ ఆవిడకి ఇలా వచ్చింది. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కటింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి ఇక్కడ ఈ మార్కు ఈ మార్కు ఈ మార్కు మూడింటిని కలిపి రౌండ్ గా గీసేసుకున్నాం కదా. ఇలా మూడింటిని కలిపి ఇలా కట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సైడ్ కి జాయింట్ ఉంది కదా, ఇది కూడా కట్ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ 4 బ్లౌజులను కూడా అదే విధంగా కట్ చేసుకుందాం. ఏంటక్క నువ్వు 4 బ్లౌజులు కట్ చేసి 5 బ్లౌజులు ఒకసారి కట్ చేస్తారని ఒకటే కట్ చేస్తావు అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఈ 5 బ్లౌజులు ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగా నేను చూపించిన విధంగా చూడండి. ఇలా ఇది కూడా సేమ్ ఇలా ఓపెన్ చేసేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ 4 బ్లౌజులు ఒకదాని మీద ఒకటి అయితే పెట్టేసుకున్నాను. 1 2 3 4 5th మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ ని తీసుకొని ఇలా దీని మీద అయితే ప్లేస్ చేద్దాం. ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఈ 4 బ్లౌజులు మనం ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి మీరు కరెక్ట్ మెజర్మెంట్ అనేది దీని మీద తీసుకోవాలి. ఇది కొంచెం అటు ఇటు అయినా 4 బ్లౌజులు చెడిపోతాయి కాబట్టి ముందే ఆలోచించి కరెక్ట్ మెజర్మెంట్ అనేది మీరైతే తీసుకోండి. ఇప్పుడు ఇలా ప్లేస్ చేసిన తర్వాత మనము ఇలా అయితే కట్ చేసుకుందాం. సేమ్ ఇలా మనము ఎలాగైతే ఫస్ట్ కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకున్నాం. చూడండి సేమ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఎడ్జెస్ కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇలా హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది.
నెక్స్ట్ నేను దీనికి సంఖ తీయాలి అంటే సంఖ భాగం ఇలా కొంచెం షేప్ తీస్తాం కదా, అది మాత్రం కటింగ్ అయితే చేయనండి. కటింగ్ కుట్టేటప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాం కదా, అప్పుడే కటింగ్ అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వేసానంటే నేను ఆపోజిట్ వేసుకోవడానికి నాకు కొంచెం ఆలోచిస్తాను అనమాట. అటు ఇటు వేసుకోలేని తొందర కాబట్టి ఫస్ట్ ఇలాగే కుట్టేసుకున్న తర్వాత సైడ్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత ఆ సైడ్ సంఖ భాగం అయితే కటింగ్ అయితే చేసుకుంటాను. అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేసేసి ఇలా ఒక్కొక్కటి ఇలా ఉంది కదా, వీటిని ఇలా ఓపెన్ చేసేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా వేసుకోండి ఇలా. ఇప్పుడు అండి మనకి ఎంత పీస్ అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పీస్ మిగిలిందో కదా, ఇలా చూడండి ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ హ్యాండ్స్ కి ఎలాగైతే వేసుకున్నామో ఇది కూడా ఒకదాని మీద ఒకటి అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్న తర్వాత ఇలా చూడండి, నేను 1 2 3 4 5 ఇలా సెట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ ఇవన్నీ సమానంగా ఉండేలాగా చూసుకోండి. చూడండి నేను కరెక్ట్ గా పెట్టాను కదా, ఇలా ఇలా మొత్తం 5 కూడా సమానంగా ఇటు సైడ్ క్లోజ్ ఉన్న వైపు మన సైడ్ ఉండాలి. ఇట్లా ఓపెన్స్ ఉంటాయి కదా, ఇలా మన ఆపోజిట్ ఉండాలన్నమాట. ఇప్పుడు మన క్లోజ్ ఉన్న వైపు మార్కింగ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది బ్యాక్ పార్ట్ అండి. చూడండి బ్యాక్ పార్ట్ కోసం ఆల్తి బ్లౌజ్ ఇలా తీసుకొని చూడండి ఇలా తీసుకొని ఈ చివరి నుంచి ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వరకు ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న దాన్ని చూడండి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ కి ఒక మార్కింగ్ ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ కుట్టు దగ్గరికి ఇలా ఓ మార్కింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మనం పైన కుట్టేస్తాం కదా, ఇక్కడికి ఇంత మీరు ఎంత కుట్టు వేస్తారో ఒక ½ ఇంచ్ అంతా ఇక్కడికి ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ చేయాలి, ఇక్కడ కాదు, ఇక్కడ చేయాలన్నమాట. ఇలా ఇప్పుడు పొడవైతే అయిపోయింది. చూడండి ఇది రౌండ్ దగ్గర కింద దీన్ని ఇలా ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసి ఈ చివరి నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకోండి. ఇలా ఇక్కడికి అయిపోయిందా, వాళ్ళ పొడవు వచ్చేసి ఇక్కడికి ఉంది. ఇక్కడి నుంచి ఇలా ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం కుట్టు వేయాలి కదా, అందుకోసం ఇంకొక ½ ఇంచ్ ఇలా ఇలా వేసుకోండి. నెక్స్ట్ వెడల్పు ఎలా చెక్ చేయాలి, ఈ రెండింటిని పట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా రెండింటిని పట్టుకొని ఇక్కడ రండి, ఈ ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి వాళ్ళ బ్లౌజ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కు. అలాగే ఇలా టక్స్లు వేసుకున్నాం కదా, ఇలా టక్స్లు ఉన్నాయి కదా, దానికి ఇంకొక ½ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ చాలు ఇంతే. ఇక్కడ రండి, ఈమెకు ఇక్కడ వరకు ఉన్నాయి కుట్లు. ఒకవేళ ఇంకా కుట్లు కావాలి ఫ్యూచర్ లో ఏమన్నా లావ్ అవుతారో అలా ఆప్షన్ ఏమన్నా ఉంటే ఇంకొంచెం క్లాత్ అనేది ఇటు సైడ్ వదులుకోండి. ఇటు సైడ్ వదులుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇది మనం సైడ్ జాయింట్ వేసాం కదా, ఇక్కడ నుంచి ఈ సైడ్ జాయింట్ అనేది ఇలా ఈ లాస్ట్ నుంచి ఈ చంక భాగం ఉంది కదా, మనం కుట్లు వేసుకుంటాం జాయింట్ వేసుకుంటాం కదా, ఇక్కడికి పట్టుకోండి. ఇలా పట్టుకొని దీన్ని తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేయండి. ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా ప్లేస్ చేసిన తర్వాత మనకు కుట్టు ఎక్కడ వేసారు, వాళ్ళు ఇక్కడికి వేసారు. ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకు కొంచెం కుట్టు వేసుకోవడానికి ఖర్చు కావాలి కదా, ఖచ్చితంగా అక్కడికి ఇంకొక మార్కింగ్. అయిపోయింది. ఇప్పుడు ఇలా రెండింటిని సమానంగా పట్టుకున్నారు కదా, ఇలా పట్టుకొని ఈ రెండిటి కూడా ఇవి రెండు
ఇవి రెండు ఇలా సమానంగా చూసుకొని ఇలా రౌండ్ అనేది మార్కింగ్ అనేది వేసుకుందాం. చూడండి ఇక్కడ ఈ లాస్ట్ నుంచి ఇలా పెట్టేసి ఇలా ఇలా ఇప్పుడు ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ ఇలా వేసుకోండి. రౌండ్ అనేది ఇలా వేసుకున్నాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడికి కట్ చేసుకోకూడదు. ఇక్కడి నుంచి ఒక ½ ఇంచ్ అంతా ఇక్కడికి మరి ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తాను. ఇలా ఇలా ఇది వాళ్ళ రౌండ్ అనమాట. ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, ఆల్తీ బ్లౌజ్ ఒక రౌండ్ ఇది వచ్చేసి మనము స్టిచ్ వేస్తాం కదా ఆ రౌండ్ అనమాట. ఈ స్టిచ్ ఎందుకో తెలుసా, ఈ మార్కింగ్ ఎందుకో తెలుసా, ఇక్కడికి వాళ్ళది ఉంది, ఇక్కడికి కుట్టేసామనుకో అప్పుడు రౌండ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, అంటే భుజాలు జారుతాయి అనమాట. అందుకే ఇక్కడికి మార్కింగ్ వేసుకోకుండా ఇక్కడ నుంచి లోపలికి తీసుకోవాలన్నమాట. ఇలా లోపలికి తీసుకొని దీన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు రౌండ్ అయిపోయింది. అలాగే షోల్డర్ వాళ్ళ బ్లౌజ్ ఇక్కడ ఉంది కదా, ఇది మనం ఇది వదిలిపెట్టేసాలి, దీన్ని ఇది అవసరం లేనిది. ఇది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వాళ్ళ బ్లౌజ్ ఉంది. ఆల్రెడీ మనం ఇక్కడికి మార్కింగ్ వేసుకున్నాం కదా కుట్లేకి, కాబట్టి ఇటు సైడ్ అవసరం లేదనమాట. ఇలా మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా రౌండ్, ఇది అవసరం లేదు, ఇది ఖర్చు కోసం తీసుకున్నాం, పర్వాలేదు. ఇక్కడ నెక్స్ట్ ఇటు సైడ్ ఇక్కడ నుంచి పెట్టండి. వాళ్ళ బ్లౌజ్ ఎక్కడికి ఉందో అక్కడ నుంచి పెట్టేసి ఇటు సైడ్ హ్యాండ్స్ మనం అటాచ్ చేసుకుంటాం కదా, అక్కడికి ఎక్కడికైతే వాళ్ళు కుట్టు వేశారో అక్కడికి ఒక మార్క్, ఇలా మార్క్ వేసుకున్నాం కదా. ఇక్కడ కూడా మనం హ్యాండ్ అనేది జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ కోసం మనకి ఖర్చు ఖచ్చితంగా కావాలి కాబట్టి ఇక్కడికి జాయింట్ కోసం ఆపించు. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఈ రెండింటిని మార్కింగ్ కలుపుతూ ఒక బాక్స్ అయితే తీసుకుందాం. ఇలా ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ కొంచెం రౌండ్ అనేది షేప్ రావాలి కదా, దానికోసం చూడండి బ్లౌజ్ ని ఇలా సెట్ చేసుకొని ఇటు సైడ్ ఇలా సెట్ చేసుకొని బ్యాక్ సైడ్ మనకి ఎక్కడ వరకు అయితే కుట్టు వచ్చిందో అక్కడ రౌండ్ అనేది తీసుకోవాలి. చూడండి వాళ్ళది ఇక్కడ ఉంది కదా రౌండ్, ఇక్కడైతే రౌండ్ వేసుకోవాలి. ఇలా ఒత్తి పట్టుకుంటే మనకి ఇక్కడ మార్కింగ్ అనేది దొరుకుతుంది. చూడండి ఇలా ఉంది, ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మనం ఇక్కడికే కట్ చేసుకోకూడదు, మనకు కుట్టు వేయడానికి ½ ఇంచ్ కావాలి కాబట్టి ఇక్కడికి. ఇప్పుడు చూడండి ఇక్కడికి ఉంది కదా వాళ్ళ బ్లౌజ్, ఇక్కడ నుంచి ఇలా తీయాలి. ఇలా తీయాలి అంతే. ఇలా రౌండ్ గా గీసుకోండి. అయిపోయింది. చూడండి రౌండ్ అయిపోయింది, మెడ పట్టి అయిపోయింది, సంఖ భాగం అయిపోయింది, జాయింట్స్ అయిపోయాయి. ఇంతే కదా. ఇప్పుడు వీటిని మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకుందాం. ఆ విధంగా మీరు కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఈ భాగం ఉంది కదా, ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ అనేవి మన సైడ్ తిప్పుకోండి, రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకొని మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, ఆ ఒక పీస్ ని తీసుకొని ఇలా పైన పెట్టేసేయండి. పైన పెట్టేసిన తర్వాత ఇప్పుడు రండి, ఈ ఖర్చులు ఉన్నాయి కదా ఇటు సైడ్ ఓపెన్ సైడ్ కింద వైపు కరెక్ట్గా ఉన్నది చూసుకోవాలి. చూడండి ఇంత గ్యాప్ ఉంది నాకు, కాబట్టి ఈ గ్యాప్స్ ని సరి చేసుకోవాలి. ఇప్పుడు
చూడండి ఇలా నేనైతే నీట్ గా ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఆంటీ బ్లౌజ్ ఉంటుంది కదా, అది ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఇలా ఇలా ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని చూడండి, ఇక్కడ మనం మార్కింగ్ చేస్తాం కదా, ఇక్కడికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ రౌండ్ ఉంటుంది కదా, ఈ రౌండ్ ఎలా వచ్చిందో అదే విధంగా ఈ రౌండ్ కూడా సెట్ చేసుకోండి. ఇలా ఈ రౌండ్ కూడా సెట్ చేసుకొని ఇక్కడ రండి. ఇక్కడికి నేను ఎందుకు పెట్టాను అంటే, ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడికి మనకు కొంచెం ఖర్చు కోసం కావాలి కదా, ఇలా ఇలా ఖర్చు కోసం కావాలి. దీన్ని తీసుకొచ్చి మనం ఇలా ప్లేస్ చేయలేము కదా, కాబట్టి ఇక్కడికే చూడండి, ఇక్కడికి ఇలా మనం ఫ్రంట్ ఇలా పెట్టామంటే ఆటోమేటిక్ గా రౌండ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ వదిలేసి ఇక్కడికి మార్కింగ్ వేసుకోండి. ఆల్టీ బ్లౌజ్ ఇక్కడికే ఉంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్. అదే విధంగా ఫ్రంట్ ఖర్చు కోసం ఏమన్నా ఖర్చు వేయాలి కదా, కాబట్టి ఇక్కడ ½ ఇంచ్ అండి. అయిపోయిందా, ఇక్కడికి అయిపోయిన తర్వాత దీన్ని ఇలా తీసేసి ఇలా బాక్స్ అనేది వేసుకోండి. ఇలా బాక్స్ వేసుకున్నాం కదా, ఇక్కడికి కరెక్టే. ఇప్పుడు రౌండ్ ఇలా వచ్చింది మనకు. రౌండ్ ఇలా వచ్చింది కాబట్టి ఖర్చు కోసం కావాలి కదా, అందుకోసం ఇంకొక ½ ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి రౌండ్ అనేది ఇలా తీయాలి. తీసామా, ఇక్కడికి అయిపోయింది. ఫ్రంట్ రౌండ్ అనేది ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి ఈ ఉక్సులు పట్టి ఉంది కదా, దీన్ని ఈ ఫస్ట్ నుంచి ఆల్రెడీ మనం ఖర్చు కోసం ½ ఇంచ్ ఎక్స్ట్రా పైన తీసేసుకున్నాం కాబట్టి పైన ఖర్చు కోసం వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు దీన్ని ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసి ఇక్కడికి పెట్టేసేయండి. ఇప్పుడు మనకి ఎక్కడ వరకు ఉంది బ్లౌజ్, ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడికి మార్కింగ్ అనేది వేసుకుందాం. ఇక్కడ ఇది జాయింట్ వేస్తాం కదా, మనము ఈ జాయింట్ కోసం ½ ఇంచ్, వాళ్ళ బ్లౌజ్ ఇక్కడికి ఉంది, ఇక్కడికి ½ ఇంచ్. అదే విధంగా ఇక్కడ మనం టక్స్ అనేది వేసుకుంటాం కదా, ఇలా టక్స్ కోసం ½ ఇంచ్ కావాలి కదా, అందుకు ఆ టక్స్ కోసం కూడా ½ ఇంచ్. అయిపోయిందా, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ½ ఇంచ్ అయిపోయింది ఆల్రెడీ. ఈ ఖర్చు కోసం ½ ఇంచ్ ఆల్రెడీ అయిపోయింది, ఈ ఖర్చు కోసం ½ ఇంచ్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎంత కావాలి, ఉక్సులు పట్టి ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ కావాలి. కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్ట్రైట్ లైన్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇలా నెక్స్ట్ ఆల్టీ బ్లౌజ్ ఇది ఉంది కదా, దీన్ని తీసుకొని ఇలా రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ లాస్ట్ నుంచి మనము ఇక్కడ ఇవి టక్స్ వేసుకుంటాం కదా, ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోండి. చూడండి ఇలా ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ కి ఇలా పట్టుకొని దీన్ని ఇప్పుడు మనము ఇక్కడ ప్లేస్ చేద్దాం. చూడండి ఇక్కడికి ఉంది బ్లౌజ్, ఇక్కడికి ఖర్చు కోసం ఆల్రెడీ మనం ఖర్చుకు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ కుట్ట ఆల్రెడీ వేశారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలి మనం. ఇది చూడండి ఇక్కడికి ఉందా, ఇది ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేసి ఎక్కడికైతే మార్కింగ్ ఉందో అక్కడికి ఇవ్వద్దు, కొద్దిగా ఉండండి. దీన్ని ఇలా రౌండ్ వేసుకోండి మార్కింగ్. ఇది అయిపోయింది. ఇంకా చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని తీసేయండి. ఇప్పుడు చూడండి, మీకు అలా చెప్తే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, నాకు అలవాటు అయింది కాబట్టి అలాగే చేసేపోతాను నేను. చూడండి ఇక్కడ నుంచి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ అనేది వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఇంకా ఖర్చు కోసం వదులుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఆల్రెడీ ఖర్చు ఉంది కాబట్టి ఇక్కడికి లాస్ట్ కి పీస్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి మార్కింగ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు ఉక్సులు పట్టి ఇక్కడ చూడండి, ఈ ఖర్చు కోసం వదులుకున్నాం కదా మనము, ఈ పార్ట్ వదిలేసి ఈ ఆల్టీ బ్లౌజ్ ఎక్కడుందో అక్కడికి పెట్టుకొని చూడండి, మనకి క్రాస్ పార్ట్ ఎక్కడికి ఉంది, ఇక్కడికి ఉంది.
కాబట్టి ఇక్కడికి ఒక మార్కు. ఖర్చు కోసం కావాలి కదా, ఇంకొక మార్కు. ఇప్పుడు ఈ మార్క్ని ఈ మార్క్ని ఈ మార్క్ని కలుపుతూ ఇలా షేప్ అనేది తీసుకోండి. ఇలా ఇలా షేప్ అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ టక్స్లు పెట్టుకుంటాం కదా, మనకు దానికి ఏ టక్స్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. ఈ టక్స్లు ఎలా పెట్టుకోవాలనేది ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి, టక్స్లు ఎలా పెట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేసి మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ ఎలా వేసుకున్నామో అలా కటింగ్ అనేది చేసుకోండి. ఇలా ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఇలా ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవాలి కదా, ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఎలా తీసుకోవాలి మీకు చూపిస్తాను. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ ఎడ్జెస్ దగ్గర ఇలా పెట్టేసి ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని చూడండి ఇక్కడికి ఉంది కాబట్టి కుట్లో కలిపి నేను చెప్తున్నాను. ఇలా ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా లోత్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పీసెస్ ని మనము ఇక్కడికి కటింగ్ అనేది చేసుకుంటాం కదా, ఇక్కడికి కటింగ్ చేసుకోకున్నట్ల మనము ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ 4 తీసేయండి. ఫస్ట్ ఈ 4 ఇలా తీసేసి ఈ పార్ట్ ఒకటే తీసుకుంటాను. ఇలా ఇలా తీసుకొని ఇప్పుడు ఈ ఎలా ఉందో అలాగా కట్ చేసుకోండి. ఇలా ఇది ఎలా వచ్చేసి కట్ చేసుకోండి. ఈ పీస్ ఉంది కదా, మనకి సంగ పీసుల కింద కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ అనేది వేస్ట్, మనకి ఏం అవసరం లేదు. ఇప్పుడు అండి ఈ ఫోల్డింగ్ అనేది డబల్ గా నేను ఎందుకు తీసుకున్నానంటే మీకు చెప్తాను. ఇక్కడ ఒక టిప్ అనేది చెప్తాను చూడండి. ఇక్కడ మనము క్రాస్ బెల్ట్ అనేది అతికిస్తాం కదా, అలా అతికించినప్పుడు సింగిల్ లేయర్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇలాగా ముడతలు అనేవి వస్తాయి అనమాట. బ్లౌజ్ అనేది ఇలా దగ్గరికి లేదంటే ఇలా ఇలా అవుతుంది. అలా అవ్వకుండా ఇక్కడ మనము డబల్ అనేది వేసామంటే మందం క్లాత్ వేసామంటే ఇలా అనేది ఇలా మందం వచ్చినప్పుడు ఇది ఇలా ముడతలు రాకుండా ఇలా నిలుపుకొని పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. అందుకు ఇలా నేను ఎప్పుడు కూడా ప్రతి జాకెట్ కి ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటాను. ఒకవేళ క్లాత్ తక్కువ ఉన్నా పర్వాలేదు, ఏమన్నా మనకు వేస్ట్ పీసులు ఉంటాయి కదా, ఆ పీసుల్లో నుంచి కటింగ్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసే మందం ఉండేలాగా అయితే చూస్తాను అనమాట. అందుకే మీకు ఈ టిప్ అనేది ఉపయోగపడుతుందని ఈ వీడియోలో మీకైతే చెప్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాం కదా మనము, ఈ పీస్ ని ఈ 4 పీసుల దగ్గర అయితే పెట్టేసేయండి. ఇలా తీసుకొని ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసి ఇప్పుడు ఎలా ఉందో అలా, ఎందుకంటే ఇలా 4 క్లాతులు చూడండి, ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5 లైన్లు ఇట్లా మడిచినాం అనుకో చూడండి, ఒకటి ఇంచు అనేది వస్తుంది. ఇలా ఇలా మడిస్తే అప్పుడు ఒకటి క్రాస్ బెల్ట్ చిన్న వస్తుంది, ఒక క్రాస్ బెల్ట్ అనేది పెద్దగా వస్తుంది. అందుకోసం అనేసి ఈ లైన్ ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని తీసుకొని ఇలా పెట్టేసుకొని నీట్ గా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఉన్న వాళ్ళకి కూడా మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేయొచ్చు.
ఇలా ఇలా క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ చూడండి 1 2 1 2 3 4 5 5 ఈ 5 హ్యాండ్స్ 5 చూడండి 5 ఒకేసారి గంటలో అయ్యే పని అర్ధ గంటలో మనం ఇలా ఈజీగా అయితే చేసుకోగలం. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఒక మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తాను ఈ వీడియోలోనే చూడండి. మీద మన కట్ చేసుకున్న లైనింగ్ దానికి పెట్టేసాను. ఇలా పెట్టేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి పెట్టేసి దీన్ని కూడా ఇలా పెట్టేసాను చూడండి ఎంత పీస్ తక్కువ వస్తుందో కదా. అందుకే ఈ ఫుల్ హ్యాండ్స్ సంగు పీసులు మనకి జాయింట్ పడుకోకుండా ఈ ఫోల్డింగ్ అనేది నేను చేశాను అనమాట. ఆ ఫోల్డింగ్ వచ్చేసి ఈ రెండు ఈ ఫస్ట్ ఈ రెండు వచ్చేసి ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకొని దీని మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ ఆ లైనింగ్ ని ఇలా పెట్టేసేయండి. ఇలా పట్టేసి మనకి ఇక్కడ వరకు కావాలి క్లాత్ కదా. ఇక్కడ వరకు ఇక్కడి నుంచి మనకు కుట్టు కోసం ఇంత కావాలి కదా. అందుకు మనకి కుట్టుకు ఎంత సరిపడ కావాలో అంతైతే కట్ చేసేసుకోండి. ఇలా ఇక్కడికి కుట్టు కోసము ఇక్కడి నుంచి మనం 1 ఇంచ్ అంతా దీనికి ప్లేస్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది కొంచెం డ్యామేజ్ వచ్చింది. దీన్ని ఇలా డ్యామేజ్ వచ్చిన సైడ్ నేను తీసేసి ఇలా మనం ఇలా కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్ గా నీట్ గా ఏమి ముడతలు లేకుండా చూసుకోండి. ఇలా ఇలా ఏమి ముడతలు లేకుండా చూసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా. బ్యాక్ పార్ట్ ని ఇలా పెట్టేసింది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచులంతా ప్లేస్ ఎందుకు వదిలాను అంటే దీన్ని ఫస్ట్ ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోండి. ఈ ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ 2 ఇంచులు ఎందుకు కట్ చేశాను అంటే నేను చూడండి ఇలా ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు వేసుకోవడానికి అంటే ఎండింగ్ చేసుకోవడానికి ఈ ఖర్చు అనేది వదిలిపెట్టాను అనమాట. అర్థమైంది మీకు? చూడండి మనము ఆల్తి బ్లౌజ్ తీసుకొని చూడండి ఇక్కడికి కరెక్ట్ గా మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మర్చాలంటే మనకి ప్లేస్ కావాలి కదా. అందుకు నేను అనేది లైనింగ్ లో ఖర్చు కోసం వదిలిపోకుండా ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా. మెయిన్ క్లాత్ ని 2 ఇంచులంతా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ని ఇలా మడిచి ఇలా ఎండింగ్ చేసుకోవడానికి కుట్ అనేది లూజ్ కుట్ అనేది వేసుకుంటాను అంతే. ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకుందాం. అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఇప్పుడు కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ని మనము లైనింగ్ అయితే ఎలా ప్లేస్ చేసుకున్నామో అదే విధంగా మెయిన్ క్లాత్ ని కూడా అలాగే పెట్టేసుకొని ఓపెన్స్ మన సైడ్ అవసరం లేదు. ఇలాగే పెట్టేసి మనం మార్కింగ్ వేసుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ లైనింగ్ అలా చూపించాను. మెయిన్ క్లాత్ అవసరం లేదు. చూడండి ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఇలా ఇక్కడ రండి. ఇక్కడ కరెక్ట్ గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి అంతే చాలు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇలా ఇలా ఉంది కదా. దీన్ని ఇప్పుడు కటింగ్ చేసుకోండి అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఇక్కడ రండి. ఇది నాకు డ్యామేజ్ అనేది రాకపోయి ఉంటే కరెక్ట్ గా సరిపోయేది ప్లేస్. ఇది డ్యామేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని నేను
చూడండి కరెక్ట్ సరిపోయింది కదా. క్లాత్ అనేది ఏమి కొంచెం కూడా మిగలేదు. చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ ఇది పడుతుంది కదా, దీన్ని ఏం చేస్తానంటే ఇట్లా వచ్చినప్పుడు కొంచెం సర్దుకోవాలండి. ఎందుకంటే డ్యామేజ్ వచ్చింది కదా అని మనం ఏం శారీ అయితే వాపస్ అయితే చేయలేము కదా. చూడండి ఇలా 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 డబుల్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు ఇది చూడండి మనము బ్లౌజ్ అనేది అటాచ్మెంట్ అనేది ఇలా చేస్తాం కదా, అప్పుడు ఇది కనిపిస్తుంది. ఇది కనిపించకుండా ఏం చేయాలి చెప్తాను చూడండి. ఇలా ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత కుట్టు వేసుకున్నాం కదా మనం ఆల్రెడీ, దీన్ని ఇలా మడవాలి. ఒకవేళ ఏమన్నా మీకు ఫ్యూచర్ లో ఏమన్నా ఇట్లా ఏమన్నా వస్తుందని నేను ముందని చెప్తున్నాను అనమాట. నాకు వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నా. ఇక్కడ కుట్టు అనేది లోపల కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు కరెక్ట్ వచ్చింటుంది కదా మనకి, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టాలి. ఇలా పెడితే చూడండి డ్యామేజ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. మెయిన్ క్లాత్ బాగుండేది పైకి వచ్చేసింది. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదనమాట, మొత్తం సెట్ కదా. ఇలా సెట్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు పైన ఇలా ఒక కుట్టు వేసుకొని బ్లౌజ్ కి ఎలా అటాచ్ చేసుకోవడమే. ఇది అనేది ఇప్పుడు చూడండి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత చూడండి ఇలా ఇలా పెట్టేసి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత అప్పుడేమవుతుంది చూపిస్తాను. అప్పుడేమవుతుంది అంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేస్తుంది అనమాట. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేస్తుంది. ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ అనేది లోపల వచ్చేస్తుంది. అప్పుడు ఈ డ్యామేజ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, బయటకి అయితే కనిపించదు. అంతే. ఇలాంటి టిప్స్ అనేవి మన మైండ్ బట్టి ఉంటాయండి. టైలింగ్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్ గా అవి కటింగ్ చేసేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ వస్తూనే ఉంటాయి. వాటిని బట్టి మీరు నేర్చుకోవాలంటే కటింగ్ అయితే అయిపోయింది. ఇదే విధంగా ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇక్కడ నాకు ఏ పీస్ మిగిలేదు కదా, చెప్తాను వినండి. మనం ఏమేమి జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు. ఆల్రెడీ చంక పీసులు అనేవి పర్లేదు మనకి కదా, అందుకోసం అనేసి ఉక్సుల పట్టి కోసం ఇది వాడతాను. ఈ పీస్ అనేది ఉక్సుల పట్టికి అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి మనం మీరు కుట్టు వేసుకుంటాం కదా, ఆ కుట్టు వేసిన తర్వాత ఫ్యాబ్రిక్ అనేది మిగులుతుంది కదా, ఈ కట్ చేసిన పీస్ ని కాజల పట్టి కింద వాడతాను అనమాట. అంతే. చూడండి రౌండ్ కోసం మెడ కోసం నేను ఈ శారీలోది ఆపోజిట్ ఉంది కదా, ఈ దీన్ని ఇలా ప్లేస్ చేస్తే బాగుంటుంది కాబట్టి నేను ఈ శారీలో ఉన్న పీస్ ని దీనికి అటాచ్ చేస్తాను అనమాట. అంతే. సింపుల్ అండ్ ఈజీ కదా. అదే విధంగా ఈ 5 బ్లౌజులు ఈ 4 బ్లౌజులు కూడా మెయిన్ క్లాత్ పెట్టి కట్ చేసుకుంటామండి. ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అందుకోసం అనేసి నేను ఈ వీడియో అనేది ఆపేస్తున్నాను. ఇంకా చూడండి ఇలా అయితే ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా నేను ఇప్పుడు ఆ 4 శారీస్ కూడా అయితే కటింగ్ అయితే చేసేస్తాను. చూడండి ఇక్కడ మీకు క్లాత్ అయితే కటింగ్ అయితే చేసి చూపించాను కదా, అదే విధంగా ఈ 4 బ్లౌజులను కూడా కటింగ్ అయితే చేసేసాను. ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్ ఉంది లేకపోతే అర్థం కాలేదు అనుకుంటే మాత్రం నాకు ఇది అర్థం కాలేదక్క అని ఒక కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలాగే ఆదరిస్తారని చాలా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.